వెల్కమ్ టు TN TV. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతోంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఇలా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పలు సలహాలు మనకు అందించడానికి ఐసిటీ ప్రాజెక్ట్స్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గౌడ్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. సార్, అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, దాని తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతోంది? సార్, ముందుగా TN TV ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇప్పుడు విభజన జరగక ముందుకు ఏమైనా ఉండే అంటే విభజన. సార్, అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, దాని తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతోంది? సార్, ముందుగా TN TV ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇప్పుడు విభజన జరగక ముందుకు ఏమైనా ఉండే అంటే విభజన జరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఉద్దేశంలో చాలా మంది ఉండుంటారు. ఎందుకంటే విభజన ఏదైతే జరిగిందో విభజన వల్ల ఏంటంటే ఇన్వెస్టర్లకు చాలా మంచి, ఎందుకంటే క్లారిటీ అనేది వచ్చేసింది. ఒకటి రియల్ గా క్లారిటీ వచ్చినప్పుడు 100% మనం కొనుక్కోవాలనుకున్న ఉద్దేశం ఉన్నప్పుడు ఆ క్లారిటీ వచ్చినప్పుడు 100% తీసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ విభజన జరిగిందా అని ఏమవుతుందంటే విభజన జరిగినంత మాత్రాన మనకు హైదరాబాద్ అనేది ఒక మంచి ప్లేస్ లో ఉన్నాం మనం. హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇండియాలో కాకుండా సరౌండింగ్ మన అవుట్ కంట్రీస్ నుంచి కానీ ఎక్కడ ప్రతి ఒక్కరు ఆశించేది ఏంటంటే హైదరాబాద్ మీద ఇన్వెస్ట్మెంట్ గురించి అందరూ అవగాహన ఉంటారు. హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఈ రోజు హైదరాబాద్ లో ఉంటే బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్ లో ఉన్నాయి అనే ఉద్దేశంతో చాలా మందికి ప్రతి ఒక్కరు తెలిసిన విషయం అది, హైదరాబాద్ లో కొనుక్కుంటే బాగుంటుందని. అదే విధంగా మనకు తెలంగాణ విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణ మోర్ దెన్ పీపుల్స్ హైదరాబాద్ లో ఉంటున్నారు. అంటే మనకు ఒక ఆంధ్ర అనే కాకుండా ఆల్ పీపుల్ చెన్నై నుంచి కానీ పూణే నుంచి కానీ మద్రాస్ ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్ లో ఆల్రెడీ స్థిరపడి ఉన్నారంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వెదర్ కండిషన్ అలా ఉంది. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సోర్స్ కానీ బిజినెస్ సోర్స్ కానీ మార్కెటింగ్ లెవెల్లో కానీ ఎవరైనా జాబ్ చేద్దామన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో వర్క్ కానీ అన్ని ఫెసిలిటీస్ మన హైదరాబాద్ లో కలిగి ఉన్నందున హైదరాబాద్ లో చేయొచ్చు. విభజన జరిగినందుకు 100% మనకు క్లారిటీ వచ్చింది. కొనుక్కున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ విభజన జరిగింది, క్లియరెన్స్ వచ్చినాక ఆల్మోస్ట్ ఏ ప్రాజెక్ట్ ఎవరైనా ఏమైతే డెవలప్మెంట్స్ ముందుకెళ్తారు. ఇంకా క్లియరెన్స్ అనేది ఇక డెవలప్మెంట్స్ తోటి ముడిపోయిన విషయం. ప్రతి ఒక్కరు డెవలప్మెంట్స్ కోసం ఆశిస్తారు. ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, తెలంగాణ విభజన అయినప్పుడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కూడా డెవలప్మెంట్స్ ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ డెవలప్మెంట్ అనేది తగ్గదు. అవుట్ కంట్రీస్ కంటే మన హైదరాబాద్ అనేది బెటర్ ప్లేస్. హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ అలానే ఉంటుంది, డెవలప్మెంట్స్ కూడా అలానే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా అదే విధంగా వస్తుంటాయి. రైట్. అంటే మిగతా నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి చెన్నై ఉందండి, చెన్నై గానీ బెంగళూరు గానీ పూణే గానీ కొడైకెనాల్, ఇక ప్రతి ఒక్క సిటీస్ లో మేము ఆల్మోస్ట్ మా కంపెనీస్ అన్ని సిటీస్ లో ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అనేది చాలా చీప్ డెట్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఇంత ముందున్న రోజుల కంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ అనేది మినిమం ఎంప్లాయ్మెంట్ అనేవారు ఒక 50,000 మంత్లీ 50,000 అలా ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సింది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతా ఉంటే రేట్లు అనేది ల్యాండ్ మీద పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో హైదరాబాద్ లో మనకి ఇంత తక్కువలో వస్తుందంటే మెయిన్ కారణం ఏంటంటే ఇంత ముందు ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ అనేది క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇంత తక్కువ రేట్లు రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఏంటంటే క్లారిటీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా మీరు చూడండి ఇంకా 2-3 months లో మీరు ఆల్మోస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం హైదరాబాద్ లో ల్యాండ్ దొరకాలని చాలా కష్టం. ఎందుకంటే నియర్ బై ఇప్పుడు HMDA లిమిట్స్ ఇచ్చారు. HMDA లిమిట్స్ ఏంది, ఆల్రెడీ అది మనకి ఇప్పుడు హిమాయత్ సాగర్ ఉంది, 111 జీవో ఉంది. ఇంకా అది చాలా ఏరియాలలో మనకు కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళు HMDA వాళ్ళు ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక ఏరియాలో ఈ ఏరియా అయితే బాగుంటుంది అనే ప్లేస్ లో వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనకు హైదరాబాద్ లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మెయిన్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళి చూసినా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ ఎయిర్పోర్ట్ కి సరౌండింగ్ లో మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ ఏరియా అనేది ఆటోమేటిక్ గా గ్రోత్ ఉన్న ఏరియా. ఇంకోటి ఏంటంటే బెంగళూరు హైవే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సీమాంధ్ర కానీ ఒక బెంగళూరు కానీ ఎక్కడ వెళ్ళాలన్నా మెయిన్ హైవే వచ్చేసి బెంగళూరు. ఆ హైవేలో మన ప్రాజెక్ట్ ఉండడం వల్ల మన ప్రాజెక్ట్ కూడా చాలా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అదే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా వస్తున్నాయి. మన ప్రాజెక్ట్ లో కూడా చాలా మోర్ దెన్ ప్లాట్స్ కూడా సేల్ అవుతున్నాయి డైలీ. రైట్. మీ ప్రాజెక్ట్ సైజ్ ఎంత అంటే ఎంత సైజ్? మా ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 200 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. 200 acres గేటెడ్ కమ్యూనిటీలో మేము ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 86 acres స్టార్ట్ చేశాం. phase 1, phase 2, 3 కింద మనం స్టార్ట్ చేశాము. అదేంటంటే అందులో వచ్చి మనకి ఆల్మోస్ట్ 1000 ప్లాట్స్ చేంజ్ ఉన్నాయండి. ఆ 1000 ప్లాట్స్ లో ఇప్పటి వరకు 600 అబోవ్ క్లోజ్ అయ్యాయి. ఇంకా phase 2 కింద మళ్ళీ మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అందులో వచ్చేసి మనకి ఒక 2000 ప్లాట్స్, టోటల్ 200 acres 3000 ప్లాట్స్ వస్తున్నాయండి దాంట్లో. రైట్. సదుపాయాల విషయానికి వస్తే ఏ సదుపాయాలు కల్పించారు ఈ కమ్యూనిటీ? ఇప్పుడు మేమైతే మా ప్రాజెక్ట్ లో వచ్చేసి మనం గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము,
50 feet రోడ్స్ అండ్ 33 feet రోడ్స్ ఇస్తున్నాము. అదే విధంగా మనం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. మోడల్ హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మీకు 1-2 months లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. రైట్. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటండి, అంటే రీచింగ్ కానీ కమ్యూనికేషన్ ఎలా? ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా మనం బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటగానే మనకి తిమ్మాపూర్ అని విలేజ్ వస్తుందండి. కొత్తూరుకు బిఫోర్ తిమ్మాపూర్ విలేజ్ వస్తుంది. తిమ్మాపూర్ విలేజ్ కి బ్యాక్ సైడ్ మనకు MMT ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది సార్ మన ప్రాజెక్ట్ వచ్చేసి. కనెక్టివిటీ అంటే బస్ కనెక్టివిటీ ఆల్రెడీ మన సైడ్ వరకు బస్సులు ఉన్నాయి, మోర్ దెన్ బస్సులు ఉన్నాయి. మైదీపట్నం నుంచి ఉంది, మనకి ఆల్రెడీ చార్మినార్ నుంచి ఉన్నాయి. బస్ నెంబర్స్ కూడా 447 బస్ నెంబర్స్ చాలా ఉన్నాయి. 447, 448. శంషాబాద్ నుంచి కూడా చాలా మోర్ దెన్ బస్సెస్ ఉన్నాయి. సరౌండింగ్ కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నియర్ బై మేము ఇచ్చే ప్రైస్ కూడా చాలా చీప్ అండ్ రేట్ లో ఇస్తున్నాం. రైట్. అంటే ఇప్పుడు శంషాబాద్ నుంచి అలాగే మెహదీపట్నం నుంచి ఇది ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్? మనకి ఎగ్జాక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 18 kilometers వస్తుంది సార్ మన ప్రాజెక్ట్. ఓకే. 18 kilometers ఎగ్జాక్ట్ మన సైట్ వరకు ఉంటుంది. 18 kilometers. మళ్ళా నెక్స్ట్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 18 kilometers వస్తుంది. మన మెహదీపట్నం మా సరౌండింగ్ ఉంటే మనకి ఆల్మోస్ట్ అదొక 28 kilometers అలా వస్తుంది. 28-30 kilometers వస్తుంది సైట్. రైట్. అలాగే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అని చెప్తున్నారు, దీనికి సంబంధించిన క్వాలిటీ అండ్ డిజైన్ ఎలా ప్లాన్ చేశారు? అయితే మేము ఏం చేస్తున్నామంటే గేటెడ్ కమ్యూనిటీ అనేది ఆల్రెడీ మనం వాస్తు ప్రకారం మనం లేఅవుట్ డిజైన్ చేశాను అనమాట. ఆర్కిటెక్ట్స్ నుంచి మనం ప్లానింగ్స్ తీసుకుంటాం. ఏ ప్రాజెక్ట్ అయినా మనం ఫస్ట్ మన ఆర్కిటెక్ట్ నుంచి ప్లానింగ్స్ తీసుకుంటాము. ఆ ప్లానింగ్స్ ప్రకారం మనం ముందుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డిసిషన్ బట్టి మనం ముందుకెళ్లడం జరుగుతుంది. ఇంకోటి గేటెడ్ కమ్యూనిటీ అంటే మన ప్లానింగ్స్ 30 ఇప్పుడైతే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మినిమం ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆల్మోస్ట్ మేము అన్ని సిటీ తిరుగుతాం. రియల్ ఎస్టేట్ అన్నప్పుడు మేము కాలర్ ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడాం. దుబాయ్ నుంచి మక్బూల్ గారు కాల్ చేశారు. మక్బూల్ గారు, ఇక్కడ గౌడ్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి ఆయనతో. హలో సార్. హలో నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. ఏంటి కొద్దిగా వివరాలు చెప్తారా నాకు? ఏమంటారు సార్? కొద్దిగా వివరాలు చెప్తారా? కొద్దిగా ఇన్స్టాల్మెంట్ చెప్పి లోన్ ఎట్లా ఉన్నది, మొత్తం కొద్దిగా చెప్తారా సార్? ఇది ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ అడ్వాన్స్ కింద మనం 50,000 తీసుకుంటాం సార్. తర్వాత మీకు 2 lakhs పే చేయాల్సి వస్తుంది సార్. 2,45 days లో మీకు 2 lakhs పే చేయాల్సి వస్తుంది. ఓకే. మళ్ళీ ఇంకా 2.5 lakhs వచ్చేసి మనం మంత్లీ 12,500 into 20 months పే చేయాల్సి వస్తుంది సార్. 20 months? ఎస్ సార్. అది మన దీని గురించి చెప్తారా? 800 square feet హౌస్ ఇది 14 lakhs, ఇది 13 lakhs. ఎస్ సార్. ఇది ఇండిపెండెంట్ హౌస్ సార్. ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మన డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ వస్తుంది సార్. 800 SFT కన్స్ట్రక్షన్, 200 square ప్లాట్ సైజ్ అనమాట ఇది. దీనికి వచ్చేసి మనకు బ్యాంక్ లోన్స్ కూడా 50% వరకు మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. 50%? ఎస్ సార్. వెబ్సైట్ లో మొత్తం డిజైన్ ఉన్నది ఏమంటా సార్? వెబ్సైట్ లో వివరాలు ఉంటాయి సార్. వెబ్సైట్ లో వివరాలు ఉంటాయి. www.citysquare.hyd.in కొట్టండి సార్. రైట్. ఓకే. థ్యాంక్ యూ సార్. అయితే హైదరాబాద్ నుంచి గౌస్ గారు కాల్ చేశారు. గౌస్ గారు, ఇక్కడ మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మీరు మాట్లాడండి. హలో సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇది మీకు ఈ ఐసిటి శంషాబాద్ అవతల 8 kilometers అన్నారు కదా? అవును సార్. ఇప్పుడు ఇది కాకుండా మనకు ఇక వేరే సైడ్ ఏమైనా ఉందా వేరే కాకుండా? సార్ ఇప్పుడు రన్నింగ్ వెంచర్ అది ఒకటే ఉంది సార్. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే రన్నింగ్ వెంచర్ అది ఒకటే ఉంది. ఇంకా వేరే వెంచర్స్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాం సార్. ఎందుకంటే ఇది 200 acres సార్. ఇది ఏంటంటే మీకు సొసైటీ అనేది మనకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు చిన్న లెవెల్స్ లో తీసుకున్నప్పుడు ఆ డెవలప్మెంట్స్ కానీ ఏదైనా చూసుకున్నప్పుడు దానికి మైనస్ గా ఉంటాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉండటానికి ఇటు మన ఉప్పల్ సైడ్ గానీ ఇట్లా ఈ సైడ్ గానీ అట్లాంటిది ఫ్యూచర్ లో ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయండి? సార్ ఫ్యూచర్ లో చేసినప్పుడు మేము చెప్తాం సార్. మీ నెంబర్ మా దగ్గర ఉంది, కాల్ చేసి చెప్తాం సార్ తప్పకుండా. నేను రామంతపూర్ వాసినండి. తప్పకుండా చెప్తాను సార్. ఎందుకంటే ఇటు దగ్గర ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మరీ దూరం అయితే. ఓకే మంచి సార్, చెప్తాను సార్. రైట్. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ కి ఇది కరెక్ట్ టైం ఒక 3 months 4 months దాటాక బాగా పెరిగిపోతుంది. దాని గురించి కొంచెం మా వ్యూవర్స్ కి వివరించండి. ఇప్పుడు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కి కరెక్ట్ టైం అని ఎందుకన్నానంటే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ అనేది స్లో ఎందుకైందంటే హైదరాబాద్ లో ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమైతుందంటే అవగాహనకు వస్తారు. ఏంటంటే
ఇన్ని రోజులు ఆగినాం, ఇంకొక 1 మంత్ అయితే క్లియరెన్స్ వస్తుంది, ఇంకో 1 మంత్ అయితే క్లియరెన్స్ వస్తుంది. ఆ క్లియరెన్స్ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు ఇప్పుడు రీసెంట్లీ కూడా ఆల్మోస్ట్ నేను రియల్ అబద్ధం చెప్పలేదు, సీరియస్ గా చెప్తున్నాను, మనకు 1 మంత్ 2 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ 200-300 ప్లాట్స్ అమ్మామంటే ఆల్మోస్ట్ అది ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. రెడీ టు ఉన్న వాళ్ళు 100% తీసుకుంటున్నారంటే అర్థమైంది, ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటిదాకా వెయిట్ చేసారు, ఇప్పుడు కొనుక్కుంటున్నారంటే అర్థం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చింది, ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోతే ఆటోమేటిక్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, అప్పుడు తీసుకొని కూడా మళ్ళీ వేస్ట్, ఎన్ని రోజులు ఆగింది కూడా వాళ్ళు వేస్ట్ అయిపోతారు. ఏదైతే ఉందో ఈ డిస్టర్బెన్స్ క్లియరెన్స్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు వస్తా ఉంటాయి, ఆటోమేటిక్ రేట్లు అనేవి పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మళ్ళీ రేట్లు పెరిగిన తర్వాత కొన్నట్టు అవుతుంది. బిఫోర్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎలక్షన్స్ వచ్చే ముందు కొనుక్కుంటే ఏమైతే క్లారిటీ ఇప్పుడు ఉన్నప్పుడు కొనుక్కుంటే తక్కువ రేట్లు వస్తాయి, ఎలక్షన్స్ అయితే ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి. 100% పెరిగే ఛాన్సెస్ 99% ఎక్కువ ఉన్నాయి పెరిగే ఛాన్సెస్. హైదరాబాద్ లో ఎప్పటికీ హైదరాబాద్ అనేది చాలా మనకు మంచి ప్లేస్. హైదరాబాద్ లో ఎక్కడ అవుట్ కంట్రీస్ నుంచి కూడా మనకు ఫోకస్ చేసే హైదరాబాద్. మీరు చెన్నై ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు బెంగళూరు ఉందండి, బెంగళూరులో ఏముంది చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఆల్మోస్ట్. బెంగళూరు సిటీలో నగేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు, ఆయనతో మాట్లాడారు. నగేష్ గారు ఇక్కడ మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు నగేష్ గుప్తా అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఏం లేదండి, మీరు ఇప్పుడు ఐసిటీ అని వెంచర్ చెప్తున్నారు కదా. ఎస్ సార్. ఏమంటారు, శంషాబాద్ నుంచి ఎంత దూరం అండి? సార్ ఐసిటీ శంషాబాద్ మన టౌన్ నుంచి ఎగ్జాక్ట్ గా 18 కిలోమీటర్స్ వస్తుంది సార్ మనకి. అది 18 కిలోమీటర్స్ మన సైట్ వస్తుంది సార్. 18 కిలోమీటర్స్ ఫ్రమ్ ది శంషాబాద్ అంటే చాలా దూరం కదండి. సార్ చాలా దూరం కాదు సార్, ఇప్పుడు మనకు 11-12 కిలోమీటర్స్ ఆల్రెడీ రేడియస్ లో ఉన్నాయండి, అంటే కన్జర్వేషన్ జోన్ లో ఉంది మనకి. ఎయిర్పోర్ట్ కి సరౌండింగ్ 11 కిలోమీటర్స్ వరకు కన్జర్వేషన్ జోన్ లో ఉంది కాబట్టి ఆ జోన్ తర్వాత నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సరౌండింగ్ లో మనకి కొన్ని హెచ్ఎండిఏ వాళ్ళు కొన్ని కలిపారనమాట. దాన్ని ఏంటంటే కొన్ని కన్జర్వేషన్ జోన్స్ అని కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయన్నమాట, హెచ్ఎండిఏ ప్లానింగ్స్. ఆ ప్లానింగ్స్ అవుట్ ఆఫ్ మన వెంచర్ వస్తుంది సార్. యాక్చువల్లీ మరి ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కదా, ఇది ఊరు పేరేమని అంటారా దీన్ని? ఆ తిమ్మాపూర్ విలేజ్ సార్, తిమ్మాపూర్ వెనకాల మల్లాపూర్ అని విలేజ్ వస్తుంది, మల్లాపూర్ విలేజ్ కింద మన సైట్ వస్తుంది సార్. ఓకే, అంటే ఇది ఏమన్నా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉందా అండి మరి దీనికి? ఆల్రెడీ అప్రూవ్ ఉంది సార్, మీకు A to Z మీకు డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను. మీరు ఒకసారి సైట్ చూస్తే మీకు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తాను సార్. మీకు ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటుంది, మీకు ఆల్రెడీ మీకు లీగల్ గా మన డాక్యుమెంట్స్ సెట్ ఉంటుంది, ఆ సెట్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లీగల్ గా మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. రైట్, గట్కేసర్ నుంచి సిద్ధులు గారు కాల్ చేశారు, మాట్లాడదాం. సిద్ధులు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. రైట్, ముందు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో. హలో సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారా? సార్ చెప్పండి సార్. నేను పోలవడ సిద్ధు. ఎక్కడికి వెళ్ళి సార్? పోలవడ. చెప్పండి సార్. ఈ గట్కేసర్ నేను వెంచర్ లేదు సార్ గట్కేసర్ లేదు సార్, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు శంషాబాద్ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు గట్కేసర్ కావాలంటే ఎట్లా? అక్కడ లేవు సార్, ఉన్నప్పుడు చెప్తాం మేము. చెప్తారా? ఓకే సార్. రైట్, అందరూ అడుగుతున్నారు ఇది ఒక్క ప్రాజెక్ట్ ఉందా, చుట్టుపక్కల ఇంకేమైనా? లేదు సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 70-80 వెంచర్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్ సరౌండింగ్ లో, అన్ని షోల్డ్ అవుట్. ఓకే, షోల్డ్ అవుట్. ఇంకేంటంటే మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ మనం తిమ్మాపూర్ లోనే చేస్తున్నాం. తిమ్మాపూర్ లో ఎందుకు చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఐటీ కంపెనీస్ ఏది వచ్చినా ఇప్పుడు నియర్ బై శంషాబాద్ ఇస్తున్నారు. ఇప్పుడు గచ్చిబౌలి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. గచ్చిబౌలి ఫుల్ అయినాక నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఆల్మోస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి కంప్లీట్ అయ్యాక ఇంకోటి చేస్తూ పోతారంటారు. 100%. అయితే నల్గొండ నుంచి ఒక కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. ఇప్పుడు హైదరాబాద్ హైవే రోడ్డు ఉంది కదండి, ఎల్బీ నగర్ టు హైదరాబాద్ వచ్చే రోడ్డు. ఎల్బీ నగర్ టు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి సార్? నల్గొండ రోడ్ లోనా? పంగి జంక్షన్ ఉంది కదా. అవునవును, చెప్పండి సార్. రియల్ ఎస్టేట్ రేట్లు ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు అంబర్పేట చెక్ పోస్ట్ దగ్గర రేట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఏమైనా పెరిగే సూచనలు ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి ఆ రోడ్ లో కూడా 100% ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఇన్ని రోజులు స్లో అయింది మార్కెట్ స్లో అయింది, ఇష్యూ వల్ల మార్కెట్ స్లో అయింది. ఇష్యూ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా రేట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్ హైదరాబాద్ లో. ఓకే సార్, ఎందుకంటే మనకు ఫ్లైఓవర్ అది ఉంది కదా, అవుటర్ 1 కిలోమీటర్ లోపలే బాగా పెరుగుతాయి అన్న. లేదు సార్ ఇప్పుడు హైదరాబాద్ లో మనకు 100% మనకు మార్కెట్ అనేది ఇప్పుడు భూమి అనేది ఇప్పుడు క్రియేషన్ అవుతుంది. 100% మనకి 2-3 మంత్స్ లో మార్కెట్ అనేది హైదరాబాద్ లో మళ్ళా ఫ్లాట్స్ కొనాలంటే చాలా ఎక్కువ రేట్ లో పెట్టి కొనాల్సి వస్తుంది. కొనుక్కోవాలనుకుంటే ఈ టైంలో కొనుక్కోండి సార్. ఉన్న ప్లాట్లకు కూడా ఇప్పుడు అమ్మాలనుకోకండి, ఏంటంటే కరెక్ట్ టైం ఇప్పుడు ఉంచుకోండి. ఒక 6 మంత్స్ తర్వాత ఇట్లా మీకు ఆల్రెడీ రేట్లు పెరుగుతాయి 100%.
రైట్. ఇందాక దుబాయ్ నుంచి కాల్ చేసిన ఒక అతను కూడా లోన్ గురించి అడుగుతున్నాడు. సార్. మీ ప్రాజెక్ట్ లో లోన్స్ ఫెసిలిటీ ఎలా ఉంది? సార్ మనకి లోన్ అంటే కన్స్ట్రక్షన్ వరకు లోన్ ఇస్తున్నాము. ఓపెన్ ప్లాట్స్ అయితే ఈఎంఐస్ ఇస్తున్నాము. ఓపెన్ ప్లాట్స్ అంటే ఈఎంఐ ఎలా ఇస్తున్నామంటే మనకి అడ్వాన్స్ బుకింగ్ కింద మనం 50,000 పే చేయాల్సి వస్తుంది. మిగతా 2,45 days లో పే చేసినప్పుడు మిగతా మనం మంత్లీ 12,500 రూపీస్ లాగా 20 months పే చేయాల్సి వస్తుంది సార్. అది మీరు బిఫోర్ గౌడ్ గారు భువనేశ్వర్ నుంచి ఒక కాలర్ కాల్ చేశారు. అపోలో గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇది శ్రీనివాస్ గారు మాట్లాడారా? చెప్పండి సార్. ఇప్పుడు మీ ప్రాబ్లమ్ చూస్తున్నాను. ఆంధ్రాలో మీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏమైనా ఉందా సార్ అపార్ట్మెంట్స్ అది? సార్ ఆంధ్ర అంటే మనకు కొంచెం ఏంటంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం కదా సార్. మనము ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఎక్కడ వస్తుంది ఏంది అనేది మాకు ఇంకా పర్టికులర్ గా దాని గురించి తెలియదు. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా హైదరాబాద్ అయితే క్లియరెన్స్ వచ్చింది కాబట్టి హైదరాబాద్ మీద ఇన్వెస్ట్మెంట్ ఓకే. హైదరాబాద్ లో మీ భూమి అన్నది ఎంతవరకు రావచ్చు అంటే ఎన్ని టైమ్స్ పెరగచ్చు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ ఇప్పుడు ఇన్వెస్ట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇంక్రీజ్? సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరుగుతుంది, ఎన్ని రేట్లు పెరగచ్చు అని? సరే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2-3 rates పెరుగుతాయి సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మనం ఇంత ముందు చూసుకుంటే మార్కెట్ హైదరాబాద్ లో ఒక 5 years బ్యాక్ చూసుకుంటే హైదరాబాద్ లో ప్లాట్స్ కొనాలంటే చాలా విపరీతమైన రేట్లు ఉండేది. ఆ రేట్లు ఏంటంటే ఆటోమేటిక్ గా కొంచెం స్లో అనుకుంటూ వచ్చాయి. ఏంటంటే క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ దానికి రెట్టింపు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు కూడా మనకి హైదరాబాద్ లో ఫండింగ్ రేజింగ్ కూడా అలానే ఉంటుంది, ఆ డెవలప్మెంట్ కూడా అలానే ఉంటుంది ముందు కూడా. రైట్. స్పెషల్ డిస్కషన్ లో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. స్టేడియం బెన్స్ వెకేషన్స్ క్లబ్ వారి పాదవ క్లబ్ ఇప్పుడు హైదరాబాద్ బేగంపేట్ లైఫ్ స్టైల్ ఎదురుగా మార్చి 23 ఆదివారం లోక కళ్యాణ యజ్ఞంతో ప్రకాష్ రాజ్, అమలా పౌల్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభోత్సవం. ఇక ఒక్క మెంబర్షిప్ తో 10 క్లబ్ల ఆనందం. నేడే చేరండి ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా. హలో డిష్ టీవీ, నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. ఈ రోజు రీఛార్జ్ చేయించలేను. పర్వాలేదు సార్, మేము పే లేటర్ సర్వీస్ ని యాక్టివేట్ చేస్తున్నాం. మీ వద్ద రీఛార్జ్ కై అదనంగా 3 రోజుల సమయం ఉంది. మీ టీవీ సేవలు రద్దు కావు. వచ్చేసింది ఇంత త్వరగా. డిష్ టీవీ పే లేటర్ సేవలు మాకు కాల్ లేదా SMS చేయండి. ఇంకా రీఛార్జ్ కోసం 3 రోజుల అదనపు సమయాన్ని పొందండి. What hell are you doing? స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. గరం చాయ్ ఆదివారం రాత్రి 8:30 తిరిగి సోమవారం మధ్యాహ్నం 12:30. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. వెంకటేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. సార్ శ్రీనివాస్ గారు, మొత్తం టోటల్ ఫ్లాట్స్ ఎన్ని సార్? ఫ్లాట్స్ ఎన్ని మొత్తం దాంట్లో? టోటల్ 980 ప్లాట్స్ సార్. ఇప్పుడు phase 1 లో ఓకే 980 ప్లాట్స్ లో ఇప్పుడు ఆల్రెడీ phase 1 కింద స్టార్ట్ అయింది. ఐటీ సిటీ 86 acres. టోటల్ మనకి 200 acres సార్. అది ప్రాజెక్ట్ వచ్చేసి 200. ఇప్పుడు వాస్తు ఏమో సార్ దాంట్లో అన్ని వాస్తు మనకు కావాల్సిన తీసుకోవచ్చా ఎలా సార్? అది సార్ వాస్తు అనేది ఆల్రెడీ వాస్తు ప్రకారం మనం డిజైన్ చేసాం సార్. లేఅవుట్ కూడా మీరు ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ అవన్నీ చూసుకోవచ్చు మీరు వచ్చే సైట్ లో. సరే సరే సార్. ఓకే ఓకే సార్. రైట్. సో దట్ అంటే ఇప్పుడు ముందుగానే వస్తే వాళ్ళకి బెటర్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో తీసుకున్న వాళ్ళు చాలా బెటర్ సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్, ఇన్వెస్టర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే మనం ఆల్రెడీ రేట్లు పెరుగుతాయి. అది కదా, అంటే మీ ప్రాజెక్ట్ కు సంబంధించినంత వరకు ఓపెన్ గా ఇప్పుడు ఎక్కువ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్లాట్ అనేది సెలెక్ట్. ఇప్పుడు ఏంటంటే అవైలబుల్ ప్లాట్స్ అనేది వాళ్ళకి దొరుకుతాయి. వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈస్ట్ కానీ నార్త్ కానీ ఏదో అనుకుంటారు కదా, ఏది కావాలనుకున్నా కానీ ఏ ఏరియాలో కావాలనుకున్నా ఇప్పుడు అవైలబుల్ ప్లాట్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో నడుస్తుంది కాబట్టి వెంచర్ 100% వాళ్ళ సెలెక్షన్ బట్టి ప్లాట్ ఉంటుంది. రైట్. మీరు చెప్పారు మొత్తం 200 acres లో 980 ప్లాట్స్ అన్నారు. ఇప్పటిదాకా ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి, ఎన్ని ఉన్నాయి? ఇప్పటికి ఆల్మోస్ట్ 600 ప్లాట్స్ వరకు సోల్డ్ అవుట్ అయ్యాయి సార్. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 380 ఉన్నాయి. phase 2 కూడా రెడీ ప్లానింగ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ phase 2 కూడా స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి పాషా కాలర్ సిద్ధంగా ఉన్నారు. పాషా గారు, శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడండి. హాయ్ శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్.
ఇది ఎక్కడండి ఎగ్జాక్ట్ గా ప్లేస్ ఎక్కడ ఇది ఎగ్జాక్ట్ గా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐడియా ఉంది సార్ మనకి. అవునండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం బెంగళూరు హైవే వెళ్ళేటప్పుడు బిఫోర్ షాద్నగర్ బిఫోర్ మనకి తిమ్మాపూర్ విలేజ్ వస్తుంది సార్. ఓకే. తిమ్మాపూర్ విలేజ్ బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ వెనకాల మన సైట్ వస్తుంది సార్ ఎగ్జాక్ట్ గా. ఓకే ఓకే సార్. రైట్. సరే సార్. రైట్. హైదరాబాద్ నుంచి కేఆర్ రెడ్డి గారు కాల్ చేశారు. రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు బుద్ధవేల్ ఉంది కదండి, కొత్తూరు. ఎస్ సార్, చెప్పండి సార్. బుద్ధవేల్ దగ్గర ఇందిరాగాంధీ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. కొత్తూరు దగ్గర బుద్ధవేల్ దగ్గర ఇందిరాగాంధీ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. అవును, చెప్పండి సార్. అక్కడ 2500 రూపీస్ క్లియర్ రేట్ చెప్తున్నారు, కొనొచ్చు అంటారా? కొత్తూరు దగ్గర అంటే మీరు ఇప్పుడు 2500 బద్వేల్ ఎక్కడ వస్తుంది సార్? కొత్తూరు దగ్గర రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఆపోజిట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్. అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే కొనుక్కోవచ్చు సార్. 2500 రూపీస్ అంటే తక్కువ రేటే కొనుక్కోవచ్చు సార్. డాక్యుమెంటేషన్ కానీ అవన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు. అది గ్రామ పంచాయతీ 68 లో ఇందిరాగాంధీ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అని చాలా ఓల్డ్ సొసైటీ. అది కన్వర్షన్ ఇట్లా అవన్నీ అయ్యాయి సార్ దాంట్లో? ఇంకా ఎల్ఆర్ఎస్ కట్టుకోమన్నారు, కట్టుకుంటున్నారు. కొనొచ్చు సార్, ప్రాబ్లం లేదు సార్, కొనుక్కోవచ్చు. 2500 అంటే ఫ్యూచర్ లో అక్కడ ఏదో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నది, ముందు కాటేదానం ఉన్నది, దాని పక్కన. సార్ అర్థమైంది సార్, కొనుక్కోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. ఆ రేటు పెట్టొచ్చు సార్, ప్రాబ్లం లేదు. రైట్. మీ వెంచర్ కి సంబంధించిన వరకు నియర్ బై ఏమైనా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కానీ ఇలాంటివి ఏమైనా? సార్ అదే ఎందుకంటే నియర్ బై ఆల్రెడీ శ్రీరామచంద్ర మెషన్స్ ఉందండి. శ్రీరామచంద్ర మెషన్స్ వచ్చి మన వెంచర్ దాటినాక ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకోటి సింబయాసిస్ యూనివర్సిటీ. సింబయాసిస్ యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ అది ఆల్రెడీ వర్క్ లో ఉంది. ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ లో అవి ఉన్నాయి. ఇంకోటి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. 400 acres టెక్స్టైల్ పార్క్. మన ప్రాజెక్ట్ జస్ట్ నియర్ బై అది 400 acres అండి. మళ్ళీ ఇంకా చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం అని, మై హోమ్స్ అనే 6000 acres నియర్ బై. 6000 acres లో వాళ్ళు విల్లాస్ ప్లానింగ్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 1-2 months లో వాళ్ళు డిక్లరేషన్ కూడా చేస్తున్నారు. ఇంకోటి శ్రీరామచంద్ర మిషన్స్ లో కూడా ఆల్రెడీ ఎడ్యుకేషన్ కానీ మనకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరి హాస్టల్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఇప్పుడు రీసెంట్లీ కూడా మీరు న్యూస్ లో కూడా మీరు మొన్న ఓపెనింగ్ కూడా చూపించారు టీవీ ఛానల్స్ లో కూడా. ఎందుకంటే చాలా డెవలప్. కాలర్ వచ్చారండి, గోపాలకృష్ణ గారు కాల్ చేశారు మిర్యాలగూడ నుంచి. గోపాలకృష్ణ గారు, శ్రీనివాస్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. గోపాలకృష్ణ అంటే మా కస్టమర్ కూడా ఉన్నారు సార్, ఆయనేమో అనుకున్నాను సార్. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన అయత్ నగర్ లో 200 ఎకరాలు సాయి ఐశ్వర్య ఎస్టేట్ ఉంది కదండి. ఏమో సార్, నాకు కొద్దిగా ఐడియా లేదు. ఏరియా ఎక్కడో కరెక్ట్ చెప్పండి, ఆయన సలహా ఇవ్వగలుగుతారు. అలా అయత్ నగర్ సాయి ఐశ్వర్య అంటే అందరికీ తెలుసు, ఏపీలో మొత్తం 200 ఎకరాలు దాంట్లో రిసార్ట్స్ కూడా ఉంది. అదే సార్, కొంచెం నాకు దాని గురించి ఐడియా లేదు సార్, అంతగా ఐడియా లేదు ఆ ప్రాజెక్ట్ గురించి. పోతే పోనీ అండి. ఇప్పుడు ఎక్కడ కొంటే బాగుంటుంది? హైదరాబాద్ లో మాకు ఒక 3 bedroom కావాలి, ఎక్కడ కొంటే బాగుంటుంది? వాట్ ఈస్ యువర్ సజెషన్? సార్ నా సజెషన్ అయితే ఇప్పుడు రెడీ టు ఆక్యుపై అనుకుంటున్నారా సార్? రెడీ టు ఆక్యుపై సార్. రెడీ టు ఆక్యుపై అయితే మేము ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు శంషాబాద్ కానీ మళ్ళీ నెక్స్ట్ మన ఇది టెక్స్టైల్ ఆదిబట్ల సరౌండింగ్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇప్పుడు గచ్చిబౌలి ఎలా అయిందో ఆ డెవలప్మెంట్స్ చూడాలంటే నెక్స్ట్ మనం శంషాబాద్, షాద్నగర్ సరౌండింగే చూడాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మనకు నియర్ బై డెవలప్మెంట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ప్రతి ఒక్కటి ఐటీకి ఎంఎన్సీ కంపెనీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఈ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అదే ఉంది. కాబట్టి ఆటోమేటిక్ ఆ ఏరియాలో పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది సార్. 100% ఆ ఏరియాలో చూడండి, ప్లాన్ చేయండి. రైట్. ఆయన ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, రెడీ టు ఆక్యుపై అనేది. మీ వెంచర్ కి సంబంధించిన వరకు ఎవరైనా ప్లాట్ తీసుకునే వాళ్ళు వెంటనే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు? ఆల్రెడీ మేము ఇల్లు కట్టిస్తున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క సొసైటీలో మేమేమనుకున్నాం 200-300 హౌసెస్ వస్తే ఆటోమేటిక్ మన సైట్ లోనే ఉండొచ్చు. ఆ ప్లానింగ్ కోసం మనం ముందు కూడా ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ 55-60 వరకు మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, బుకింగ్స్ లోనే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సైట్ లో. అదేంటంటే మేము కూడా ఒక 300 వరకు కన్స్ట్రక్షన్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ కి సొసైటీలో కూడా ఉండడానికి నివసించవచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్లానింగ్ ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. 100% సక్సెస్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం అండి. అలా ఉంటే ఏంటంటే సొసైటీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనం ఎక్కడ ఉంటున్నాం, షాద్ నగర్ ఇప్పుడు డిఎల్ఎఫ్ ఉందండి, డిఎల్ఎఫ్ కానీ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్ ప్రాజెక్ట్ వచ్చేసి 4 crores అమ్ముతున్నారు. ఇంకోటి వచ్చేసి వీడియోకాన్ విల్లాస్. ఆల్మోస్ట్ ఏంటంటే షాద్ నగర్ ఆల్మోస్ట్ శ్రీశైలం హైవేలో హైదరాబాద్ కి ఒక 100 kilometers 70 kilometers రేడియస్ లో 4-5 crores పెట్టి కొంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఏంటంటే అవుట్కట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లోకల్ పొల్యూషన్ కంటే అవుట్కట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. అలాంటప్పుడు మన అలాంటి వాళ్ళకి మన ఈ సొసైటీ అనేది 200 acres ప్రాజెక్ట్ కాబట్టి 100% అది సక్సెస్ అవుతుంది. ఇది 200 acres అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రెగ్యులర్ గా వాళ్ళు ఇన్కమ్ అది కస్టమర్స్ కూడా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫ్లోటింగ్ వల్ల డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఉండడానికి కూడా ఒక 300 ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఉంటారు.
రైట్. కాంపిటేటివ్ రేట్స్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాజెక్ట్స్ కి మీకు డిఫరెన్స్ సార్ మా ప్రాజెక్ట్ సరౌండింగ్ ఆల్మోస్ట్ 4,000 4,500 ఆ రేంజ్ లో నడుస్తున్నాయి సార్. మనది ఎందుకంటే మనం ఇంత తక్కువ రేట్లు ఇవ్వడం ఏంటంటే కార్పొరేట్ కంపెనీ, మా కంపెనీ వచ్చేసి అలాగే కార్పొరేట్ కంపెనీ. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా మనం రీజనబుల్ రేట్లు ఇచ్చేయాలి. 200 acres అన్నప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 4,000 5,000 పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మూవ్మెంట్ అనేది స్లో ఉంటుంది. అదే మనం తక్కువ రేట్లో ఇచ్చి ఆటోమేటిక్ గా మనం డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కొనుక్కున్న వాళ్ళు స్టార్టింగ్ కొనుక్కున్న వాళ్ళకి 100% డబుల్ రేట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు MMTS చాలా దగ్గరగా ఉంది. MMTS నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఎగ్జాక్ట్ గా MMTS తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి మనకి 2.5 kilometers వస్తుంది. రైట్, వెరీ నియర్. అక్కడ నుంచి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఆల్మోస్ట్ బస్సు ఆటోస్ చాలా ఉంటాయి సార్ అక్కడ నియర్ బై. చాలా రెగ్యులర్ వెహికల్స్ వెళ్తా ఉంటాయి. అక్కడ విలేజెస్ ఉన్నాయి. ఆ ఏరియా నుంచి మనం గండిపేట కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ గండిపేట కూడా రోడ్ ఉందన్నమాట ఆ ప్రాజెక్ట్స్ నియర్ బై. రైట్. మీ కమ్యూనిటీలో అంటే సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సెక్యూరిటీ అంటే ఆల్మోస్ట్ మేము ఏమనుకుంటున్నాం అంటే 5 years వరకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ సెక్యూరిటీ అనేది కానీ ఏదైనా. ఇప్పుడు 5 years తర్వాత ఆల్రెడీ సొసైటీ ఒకటి క్రియేట్ చేసి, అంటే ICT సొసైటీ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి సొసైటీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 3,000 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 3,000 ఎంప్లాయీస్ ఒకటేసారి ఒక సొసైటీగా ఏర్పాటు చేసి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అంటే ఆల్మోస్ట్ ఒక 5 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అదంతా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలి మనం. ప్లాట్ కంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ప్లాట్స్ కానీ ప్రతి ఒక్కరు రెగ్యులర్ వచ్చిపోతా ఉంటారు. దానికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. కాబట్టి 100% కంపెనీ 5 years వరకు కంపెనీ ఇస్తుంది. 5 years తర్వాత కూడా సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. రైట్. అంటే 5 years వరకు మీరే అన్ని కంపెనీ చూసుకుంటుంది సార్ డెవలప్మెంట్ మొత్తం. తర్వాత సొసైటీ నుంచి సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ మీద మేమేమనుకుంటున్నాం అంటే మా ప్లానింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ప్లాట్ ఇన్వెస్టర్స్ ఒక 10,000 ఇచ్చి ఆ 10,000 కూడా వాళ్ళ సొసైటీ పేరు మీద ఇచ్చి ఆయన ఉన్న ఇంట్రెస్ట్ల మీద, బ్యాంక్ ఇంట్రెస్ట్ల మీద కూడా మనం సర్వీస్ చేసుకోవచ్చు మార్కెట్ సొసైటీకి. రైట్. మీ ప్రాజెక్ట్ లో గ్రీనరీకి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ మంచి పార్క్ డిజైనింగ్ పార్క్ రన్నింగ్ లో ఉందండి. స్టార్ట్ అయింది, వర్క్ చేస్తున్నారు. అది ఆల్రెడీ మనకి చుట్టూ మన ఫుట్పాత్ మీద అన్ని చెట్లు పెట్టాము, అన్ని గ్రీనరీ బాగా పెట్టాము. డెవలప్మెంట్స్ కూడా చాలా జాగ్రత్త, ఎందుకంటే చెట్లు మెయిన్ ఇంపార్టెంట్ సైట్ లో. మనకి ఏంటంటే వాటర్ కూడా ఆల్రెడీ 6 bores ఉన్నాయి మన సైట్ లో. ఆ వాటర్ కూడా వాటర్ కూడా చాలా ఉంది. ఆ వాటర్ మనకు ట్రాలీ ఉంది, అక్కడ ట్రాక్టర్ ఒకటి పెట్టాము, అదే రన్ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా చెట్లు కూడా చాలా హైట్ లో ఉన్నాయి, మంచిగా ఉంది, గ్రీనరీ కూడా బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ కి సలహాలు వచ్చినందుకు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV. This is people.